ఓయ్ మమ్ముటి చేటా ఇందు రెబెకా వర్గీస్. నాకు మమ్ముటి బాగా నచ్చింది. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. మనకు ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ ఇట్లా మొత్తం టెక్స్ట్తోనే ఉంటుంది, వీడియో మొత్తం టెక్స్ట్ ఉంటుంది. మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయండి అంటే పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్స్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో ఇక్కడ మీకు సాంగ్ ఇచ్చాను కదా, సాంగ్ ఒకటి ఇచ్చిపెట్టి మొత్తం సెలెక్ట్ ఆల్ లేయర్స్ని పైన 30 లేయర్స్ కాపీ లేయర్ క్లిక్ చేసుకొని పైన డిలీట్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ చేసేసండి. మొత్తం మనకు లిరిక్స్ మొత్తం డిలీట్ అయిపోతాయి. మీరు ఏం చేయండి అంటే ఇక్కడ 15.3 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫొటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ తీసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కంపోజిషన్ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోండి, కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కంపోజిషన్ ఫోటోని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కంపోజిషన్ ఫోటోని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ అదే విధంగా వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం ఇలానే యాడ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కంపోజిషన్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ ఉంటే ఎక్స్టెండ్ చేసుకోండి. సేమ్ అదే విధంగా వీడియో ఎండ్ వరకు చేసుకోండి. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. మీరైతే ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్నారు కదా, యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసింది. పైన ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పేస్ట్ 13 లేయర్స్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఏంటంటే టెక్స్ట్ మొత్తం ఇట్లా పైకి వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ డైలాగ్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనకు టెక్స్ట్ అనేది పైకి వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. మీరు ఏం చేయండి అంటే బ్యాక్ వచ్చేసండి. ఇక్కడ ఎఫెక్ట్ కూడా ఇస్తాను మీకు, ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 15.16 సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ చేసేస్తే ఇట్లా మనకి ఎఫెక్ట్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసండి, మిడిల్ ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ 9.24 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి దీనికి పేస్ట్ చేసేసండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ 14.27 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పేస్ట్ మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ 19.4 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ అంతే. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాఫీ ఎఫెక్ట్స్ క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ ఇంతకుముందు గ్యాప్ ఇచ్చినాక మిడిల్లో ఆ ఫోటోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ 8.4 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసండి. ఇంతకుముందు యాడ్ చేసినాం కదా, ఆ ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 13.1 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్ మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చేసండి. మళ్ళీ ఇక్కడ 16.21 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి పేస్ట్ చేసేసండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ లాస్ట్ ఫోటో ఉంది కదా, లాస్ట్ ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. అంతే సింపుల్గా ఉంటుంది. వీడియో మొత్తం కొద్దిగా చూసి చేసుకోండి, సెట్ అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్లో డైలాగ్ ఉంటుంది, ఇక్కడ ఫోటో ఏం యాడ్ చేయకండి. ఇక్కడ చెప్పాను కదా 5.3 మిల్లీ సెకండ్ దగ్గర నుంచి ఫోటో యాడ్ చేసుకొని కొద్దిగా చూసుకొని చేసుకోండి. వీడియోని కొద్దిగా
మంచి క్వాలిటీలో ఉన్న ఫొటోస్ని యాడ్ చేసుకొని మంచి క్వాలిటీలో ఉన్న వీడియోని పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.